హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి. సో రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకున్నారో, లేదా పిల్లల పేర్లు ఎక్కించడానికి మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ చేసుకున్నారో, లేదా మార్పులు సంబంధించిన ఏమైనా తప్పొప్పుల గురించి మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ చేసుకున్నారో, వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే దీనికి సంబంధించిన అప్రూవల్ అనేది గత 2 రోజులలో చాలా మందికి అప్రూవల్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు, అయినా కూడా కొందరికి అర్థం కావట్లేదు. సో నో ప్రాబ్లం అండి, నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి పేజీకి అయితే వచ్చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్, దీని మీద మీకు మౌస్ కానీ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద ఎఫ్ఎస్సి వట్టి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీరు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం స్టేటస్ చెక్ చేయాలి కదా, ఈ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు మరిన్ని పొందాలంటే కనుక, లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఈ విధంగా వస్తుందండి. ఓకే, సో మీ డిస్టిక్ ఏది, ఏ డిస్టిక్ కింద మీరు అప్లికేషన్ చేసుకున్నారనేది ఆ డిస్టిక్ని ఈ విధంగా చూస్ చేసుకోండి. ఇక్కడ అన్ని డిస్టిక్లు, కొత్త జిల్లాలు కనబడతాయి. ఓకే, ఇక్కడ మీ సేవ నెంబర్ అని కనబడుతుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ సేవకి వెళ్ళి మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా, దాని మీద అప్లికేషన్ నెంబర్ అని ఒకటి ఉంటుందండి. ఆ అప్లికేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, ఎంట్రీ చేసి జాగ్రత్త ఎంట్రీ చేసేసి ఇక్కడ సెర్చ్ అనే బటన్ కనబడుతుంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని కనబడుతుంది. కొందరికి డిఎస్ఓ పెండింగ్ అని, ఇంకెందుకో ఏదేదో సంథింగ్ పెండింగ్ అని మనకి చాలా కామెంట్స్ వస్తున్నారండి. అండ్ కొద్దిగా బ్యాడ్గా కామెంట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు అప్రూవల్ చేస్తారనేది తెలియదండి, కాబట్టి చెక్ చేస్తూ ఉండాలి. ఈ విషయం మరీ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడనైతే అప్రూవల్ అయితే అయింది. అండ్ ఇక్కడ పిల్లల పేర్లు నేను ఎక్కియడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళే కూడా అప్రూవ్డ్ అని రావడం అయితే జరిగింది. సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ ఇంకొందరికి కావాలి కాబట్టి వాళ్ళ కోసం మీరు ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. ప్లీజ్, ఎడ్యుకేషన్ వీడియోస్ కావాలన్నా, అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అండ్ ఇట్లాంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.